విజయవాడ రౌడీ షీటర్ కేటీఎం పండు అరెస్ట్ అయ్యాడు. గంజాయి తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. రాజమండ్రి నుంచి రామారావుతో కలిసి గంజాయి తెస్తుండగా కేటీఎం పండును అరెస్ట్ చేశారు పెనమలూరు పోలీసులు. పండు అనుచరులైన మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పెనమలూరులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టినప్పుడు ఆటోలో వస్తూ దొరికిపోయాడు కేటీఎం పండు. ₹1,00,000 విలువ చేసే 22 కిలోల గంజాయితో పాటు 4 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు. కొక్కలిగడ్డ పవన్ కుమార్ తో కలిసి పండు గంజాయి అమ్ముతున్నట్లు పోలీస్ విచారణలో తేలింది. బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో ప్రధాన నిందితుడు పండు పలు కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. 2020 మే 30న పటమట పప్పుల మిల్లు సెంటర్ సమీపంలోని గ్రౌండ్లో రౌడీ షీటర్లు తోట సందీప్, కేటీఎం పండు మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఇరు వర్గాలు కత్తులు, రాడ్లు, బ్లేడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడులలో తీవ్రంగా గాయపడ్డ సందీప్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2021లో కానూరులో పండు స్నేహితులతో కలిసి మారణాయుధాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాడు. ఏడాది క్రితం ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో బీరుసీసాతో యువకుడిపై దాడి చేసిన కేటీఎం పండుపై పీడీ యాక్ట్ మోపి రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత బెయిల్పై విడుదల పోలీసుల కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు కానూరు. విజయవాడ రౌడీ షీటర్ కేటీఎం పండు అరెస్ట్ అయ్యాడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తాడు. శ్రీకాంత్, విజయవాడలో కలకలం రేపినటువంటి గ్యాంగ్ వార్ ఘటనలో కీలక నిందితుడిగా ఉన్నటువంటి కేటీఎం పండు మరోసారి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే అనేక కేసుల్లో నిందితుడిగా కేటీఎం పండు కూడా ఉన్నాడు. అతని మీద రౌడీ షీట్ కూడా తెరిచిన అధికారులు దీనికి సంబంధించి గతంలో కూడా అనేక మార్లు పండుని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే తాజాగా రాజమండ్రి నుండి విజయవాడకి గంజాయి తరలిస్తుండగా తనిఖీల్లో పోలీసులు గుర్తించి నిన్న పండునైతే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అతనితో పాటు గంజాయి ఆటోలో తీసుకొస్తున్నటువంటి రామారావు అనే మరొక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మొత్తం ₹1,00,000 విలువ చేసి 22 కేజీల గంజాయిని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటు పండుతో పాటు అతను అనుచరుడిగా ఉన్నటువంటి రామారావు, అదేవిధంగా గత కొంతకాలంగా కొక్కిలిగడ్డ పవన్ కుమార్ అనే మరొక వ్యక్తితో కూడా కలిసి ఈ గంజాయి విక్రయాలు అనేది స్థానికంగా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించి అతను కూడా అరెస్ట్ చేసి అయితే రిమాండ్కి అయితే తరలించిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇతనికే సంబంధించిన పండుగకు సంబంధించి ఒక మినీ గ్యాంగ్ను కూడా నడుపుతున్నట్టుగా పోలీసులు గతంలో కూడా విచారణలో గుర్తించారు. వాళ్ళు కూడా గంజాయి విక్రయిస్తుండగా మరొక ముగ్గురిని కూడా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీంతో పాటుగా ఇటీవలే ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో కూడా పండు దాడులకి పాల్పడిన కేసు కూడా నమోదు చేశారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద కూడా ఇంటికెళ్లి దాడికి పాల్పడడానికి సంబంధించిన కేసులో కూడా ఈ పండు కూడా అరెస్ట్ అయిన నేపథ్యంలో వరుసగా కేటీఎం పండు వ్యవహారానికి సంబంధించి కేసులు నమోదవడం, ఆ తర్వాత అరెస్టుల పర్వం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా ఈ గంజాయి అమ్మకాలకు సంబంధించి నమోదైన కేసులో కూడా పండు మరోసారి అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. దీంతో పూర్తి స్థాయిలో పండుకు సంబంధించిన అతని అనుచరులు పండుకు సంబంధించిన వ్యవహారాలన్నిటి మీదుగా పోలీసులు లోతైన విచారణ అయితే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది.